తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. ఆ మందంతో అప్పట్లో హిందీ సినిమాలో ఓ వెలుగు వెలిగింది. కుర్రకారు గుండెలో గూబులు రేపింది. ఆ మందానికి అప్పటి వాళ్లు మర్చిపోయారు. అంతటి అందం మమతా కులకర్ణిదే. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ సినిమాలోనూ నటించి తెలుగు సినీ అభిమానులకు దగ్గరైంది. అలాంటి మాజీ అందమైన హీరోయిన్ మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. అలహాబాద్లో జరుగుతున్న కుంభమేళాలో సన్యాసం తీసుకుని మిగతా శేష జీవితాన్ని దేవుడికి అర్పిస్తుంది మమతా కులకర్ణి. 52 మమతా కులకర్ణి సన్యాసం స్వీకరణ అనేది అందరినీ షాక్కి గురిచేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళా సాక్షిగా మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించి సాధ్విగా మారిపోయారు. మహాకుంభలోని కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఈ బాలీవుడ్ సీనియర్ సన్యాస దీక్ష తీసుకున్నారు. పూర్తిగా కాషాయ దుస్తులు ధరించి మెడలో రుద్రాక్షమాల, భుజానికి వేలాడుతున్న కుంకుమ పువ్వుతో నిజమైన సాధ్విగా మారిపోయారు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత మమతా కులకర్ణి పేరు కూడా మార్చుకున్నారు. ఆమె కొత్త పేరు మై మమతానంద్ గిరి సాధ్వి. మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్న దృశ్యాలు, ఆ తర్వాత ఆమె పూర్తిగా సాధ్విగా మారిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన మమతా కులకర్ణి ఒక్కసారిగా సన్యాసిగా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ షాక్కి గురవుతున్నారు. 52 వయసులో సన్యాసం పుచ్చుకున్న మమత మిగతా శేష జీవితాన్ని దేవుడికి అర్పించింది. 90ల్లో బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి ఆ తర్వాత కూడా ఎన్నో కాంట్రవర్సీల్లో ఇరుక్కొని తరచూ వార్తల్లో నిలిచేవారు. ఇక సన్యాసం స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ మహాకుంభమేళాకు రావటం, దాని గొప్పతనాన్ని చూడటం నాకు మరుపురాని క్షణం. మహాకుంభమేళా సాక్షిగా సన్యాసం స్వీకరించటం అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఆమె తెలిపారు.